మన టాపిక్ కంటెక్స్ట్ ఏపీఐ. ఈ కంటెక్స్ట్ ఏపీఐ కంటే ముందు నెక్స్ట్ మీకు చెప్పబోయే ఒక క్లాస్ గురించి, అంటే ఇది ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఒక సర్వే చేయడానికి యాప్ ఒకటి డెవలప్ చేయండి అని అడిగారంట. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేసి దాన్ని సబ్మిట్ చేయండి. ఈ మధ్య మనల్ని ఎక్కువగా అవే అడుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి గ్యారంటీ కోసం వీళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేయగలరా లేదా, వీళ్ళని తీసుకుంటే యూజ్ అవుతుందా లేదా అని. సో నేను ఈ అప్లికేషన్ మొత్తం ప్రిపరేషన్ చేశాను, మీకు చెప్తాను ఆల్రెడీ. బట్ మీకు ఒకసారి రన్ చేసి చూపించిన తర్వాత నేను ఈ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఒకసారి మీకు చూపిస్తాను నేను. వెయిట్ ఎ మినిట్, ఓపెన్ అయింది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఆ సర్వే ఎలా అనేది. సో దిస్ ఈజ్ ద సర్వే. 3 pages ఉంటాయి మొత్తం. ఫస్ట్ పేజ్లో మనం కంటెంట్, మనం ఈమెయిల్ వ్యాలిడేషన్ అయితే ఇక్కడ ఏదొక ఓకే, దెన్ నెంబర్, నెక్స్ట్కి వెళ్తాం. సో వాట్ అబౌట్ ద రోల్ అండ్ వాట్ అబౌట్ ద డెవలప్మెంట్ సైడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్సైడ్ దెన్ వి గో అదర్స్. నెక్స్ట్ ద డీటెయిల్ షుడ్ బి వెన్ యు ఆర్ సబ్మిటెడ్, ఇట్ షుడ్ బి అదర్స్. అయితే దీనికి నేను ఏం చేస్తానంటే మీకు సమ్ మోర్ ఎడిషన్స్ యాడ్ చేసి, అందుకని నేను సాటర్డే కానీ మండే కానీ మనం దీని గురించి చేద్దాము. నేను బ్యాక్ ఎండ్ లేకుండా ఒక జేసన్ ఫైల్ తీసుకొని ఆ జేసన్ ఫైల్ని ఒక సర్వర్ కింద రన్ చేస్తూ డైనమిక్గా మనం సబ్మిట్ చేసిన పోస్టులన్నీ కూడా దాంట్లో స్టోర్ అయ్యి అవి కూడా చూసుకునేటట్టు ఎలా చేయాలనేది మనం మొత్తం చేద్దాము. సో ముందు ఈలోపు మన టాపిక్స్ కవర్ చేసుకొని దెన్ దాని గురించి చేద్దాము. సో ఇవాళ మన టాపిక్ ఏంది, కంటెక్స్ట్ ఏపీఐ గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ మనకి ఇంతవరకు టాపిక్స్ అయిపోయినాయి, కండిషనల్ రెండరింగ్ కూడా చేసాం మనం. కానీ నేను మళ్ళీ దీని గురించి చెప్తాను. హెచ్ఓసి కాంపోనెంట్స్ అని ఇంకొక టాపిక్ ఇక్కడ రాయటం మర్చిపోయాను నేను. సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హెచ్ఓసి హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అంటాము, ఇది కూడా చెప్పాలి టాపిక్లో మనకి. సో ఆ టాపిక్ కూడా కవర్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఏం చేద్దామంటే కంటెక్స్ట్ ఏపీఐ. ఇక్కడ మనకి 9 కాంపోనెంట్స్ అయిపోయినాయి. కంటెక్స్ట్ ఏపీఐ కూడా కంప్లీట్ చేస్తే 10 కాంపోనెంట్స్ అయిపోతాయి. సో రేపు క్లాస్లో మనకి రియాక్ట్ రౌటర్ గురించి చెప్తాను నేను. తర్వాత మధ్యలో కొన్ని క్లాసెస్ చెప్పిన తర్వాత రియాక్ట్ రౌటర్లో నెస్టెడ్ రౌటింగ్ అని కొద్దిగా డెప్త్ చెప్తాను. ఈలోపు మనం రియాక్ట్ రౌటింగ్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత బ్యాలెన్స్ హుక్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ మన టాపిక్ ఏంటంటే కంటెక్స్ట్ ఏపీఐ. సో లెట్ us క్లోజ్ ద సిలబస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మన ప్రీవియస్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఏ యాప్? ఫస్ట్ యాప్. మనం చేసేది మొత్తం ఫస్ట్ యాప్లోనే చేస్తున్నాం. నిన్న చేసింది కూడా నేను సేవ్ చేసి లోపల పెట్టాను ప్రాజెక్ట్స్లో. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు మార్నింగ్ టైంలో వీటన్నిటిని గిట్లో పెట్టేసి మీకు లింక్స్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఏది కావాలంటే అది క్లోన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. సో ఈరోజు మటుకు కంటెక్స్ట్ ఏపీఐ గురించి మనం క్లాస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఈ కంటెక్స్ట్ ఏపీఐ యొక్క బెనిఫిట్ ఏంటి? కంటెక్స్ట్ ఏపీఐ యొక్క బెనిఫిట్ ఏంటంటే ప్రాప్స్ని ప్రాప్ డ్రిల్లింగ్ ద్వారా కాకుండా మామూలుగా యాక్సెస్ చేయడం. మామూలుగా అంటే లైక్ చిన్న చెప్తాను నేను మీకు. సో జనరల్గా ఒక డేటాని మనం ఒక కాంపోనెంట్కి పంపించాలంటే ఏం చేయాలి? మనం కంపల్సరీ ప్రాప్స్ రూపంలోనే మనం కాంపోనెంట్కి డేటాని పాస్ చేయగలం. దట్స్ అంతే కదా. అలా కాకుండా డైరెక్ట్గా అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ వెయిట్ ఎ మినిట్. ఓకే, సో నేను లైక్ దిస్ ఈజ్ ద యాప్ కాంపోనెంట్. ఈ యాప్ కాంపోనెంట్ కింద 2 కాంపోనెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ 2 కాంపోనెంట్స్ కింద ఇంకొక 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో బేసికల్గా దీస్ ఆర్ కాంపోనెంట్స్ లైక్. సో ఈ కాంపోనెంట్ నుంచి ప్రాప్స్ అడిగి పంపిస్తాము, ఈ కాంపోనెంట్కి పంపిస్తాం, ఈ కాంపోనెంట్కి నుంచి ఈ కాంపోనెంట్కి పంపిస్తాం, ఆ తర్వాత ఈ కాంపోనెంట్ నుంచి ఈ కాంపోనెంట్కి పంపిస్తాం,
సో అంటే మనం పంపించే కాంపోనెంట్లకు ప్రాపర్టీస్ ఎలా పంపిస్తున్నాం? హైరార్చికల్లీ పంపిస్తున్నాం. హైరార్చికల్లీ అంటే హయ్యర్ ఆర్డర్, అంటే ఒకదాని తర్వాత ఒకటికి ఎట్లా అయితే ఉందో పంపిస్తాం. ఇలా పంపించే ఒక విధానాన్నే మనం ఏమంటామంటే ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. ప్రాప్ డ్రిల్లింగ్. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, హౌ టు అవాయిడ్ ద ప్రాప్ డ్రిల్లింగ్. ప్రాప్ డ్రిల్లింగ్ని అవాయిడ్ చేసి ఎలా ప్రాప్స్ని పంపిస్తావు? అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే యూజింగ్ ద కంటెక్స్ట్, యూజింగ్ ద యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అనే ఒక కంటెక్స్ట్ ద్వారా మనం ప్రాప్స్ని హైరార్చికల్ కాకుండా మనం ఏ కాంపోనెంట్ అయితే రూట్ కాంపోనెంట్ని ఏపీఐ అంటే యూజ్ కంటెక్స్ట్ ఏపీఐలోకి ర్యాప్ చేస్తామో, ర్యాప్ చేయడం అంటే అర్థమైంది దాని రెండింటి మధ్యలో పెట్టడం. ఆ రెండింటి మధ్యలో పెట్టడం, దేని మధ్యలో? యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అనే ఒక కంట్రోల్ మధ్యలో యాప్ కాంపోనెంట్ పెడితే ఆ యాప్ కాంపోనెంట్లో ఉన్న ఏ కాంపోనెంట్కైనా డైరెక్ట్లీ వీ కెన్ యాక్సెస్ వితౌట్ హైరార్చికల్. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపోనెంట్ ఉంది, ఈ కాంపోనెంట్ నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. నో నీడ్ ఆఫ్ టు ఎనీ అదర్ కాంపోనెంట్. సపోర్ట్ నాకు ఈ కాంపోనెంట్తో పని లేదు, నేను ఇంకొక కాంపోనెంట్ ఉంది, నాకు ఈ కాంపోనెంట్ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, నాకు దీంతో వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అలా మనం ఏ కాంపోనెంట్ నుంచి అయినా సరే మనం ఒక డేటాని పంపించాలంటే ఆ మధ్యలో కాంపోనెంట్స్ తోటి సంబంధం లేకుండా డేటాని పాస్ చేయగలగటాన్ని ఏమంటామంటే ప్రాప్ డ్రిల్లింగ్ అవాయిడ్ చేయటం అంటాం. అలా అవాయిడ్ చేయడానికి కోసం మనం వాడే ఒక మెథడే యూజ్ కంటెక్స్ట్ ఏపీ అనేది. అది ఏ పేరు పెట్టుకుంటాం అనేది ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్. జనరల్గా మనం అదొక హుక్ లాగా క్రియేట్ చేసుకొని వాడుతున్నాం కాబట్టి యూజ్ కంటెక్స్ట్ అని, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అని, కంటెక్స్ట్ ఏపీఐ అని రకరకాలుగా పెట్టుకుంటారు. ఆ వర్డ్ ఏదైనా ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్. దానికి మనం రిఫరెన్స్ ఇచ్చేది మటుకు రియాక్ట్ డాట్ క్రియేట్ కంటెక్స్ట్ అని చెప్పనే ఒక మెథడ్ ద్వారా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని చేస్తాం. ఓకే, ఎప్పుడు వాడతాం కంటెక్స్ట్ ఏపీఐ అనేది? ప్రాప్ డ్రిల్లింగ్ ని అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తారంటే యూజింగ్ ద కంటెక్స్ట్ ఏపీఐ వీ కెన్ అవాయిడ్ ద ప్రాప్ డ్రిల్లింగ్. ప్రాప్ డ్రిల్లింగ్ అంటే అర్థమైంది, హైరార్చికల్ గా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ కి ప్రాప్స్ పంపించుకుంటూ ఒక హైరార్చికల్ గా మూవ్ అవ్వటాన్ని ప్రాప్ డ్రిల్లింగ్ అంటాం. అది అవాయిడ్ చేయడం కోసం మనం దీన్ని వాడుతుంటాం. ఓకే, లెట్స్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే యాప్ కాంపోనెంట్లో ఫస్ట్ మనం ఒక కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేసుకోవాలి కదా. సో కాబట్టి అది వేరే కాంపోనెంట్స్లో వాడుకునేటట్టు ఉంటేనేగా మనం దాన్ని యూజ్ చేయగలిగేది. సో కాబట్టి ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్, నేను ఏం పేరు పెడదాం అనుకుంటున్నాను? యూజ్ క్రియేట్ లేదా యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ, కంటెక్స్ట్ ఏపీఐ అని పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు, అది ఎక్కడ ఉంటుంది? రియాక్ట్ డాట్ క్రియేట్ కంటెక్స్ట్. దట్స్ అంతే, ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోతుంది. ఏమవుతుంది? దీనికి ఒక ఇన్స్టెన్స్, ఈ క్రియేట్ కంటెక్స్ట్ అనే దానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి ఎక్కడైనా మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది ఏ పేజీలో పెడుతున్నాం మనం? రూట్ పేజ్ ఏంటిది? మనకి ఇండెక్స్ పేజే కదా. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ పేజ్ని, ఈ యాప్ అనే కాంపోనెంట్ని ఈ యూజ్ కంటెక్స్ట్ ఏపీఐలోకి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేస్తేనే ఈ యూజ్ కంటెక్స్ట్ ఏలో మనం పాస్ చేసిన ప్రాపర్టీస్ని ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్. సింపుల్గా ఒక ప్రాపర్టీ పంపిస్తాను, తర్వాత మల్టిపుల్ ప్రాపర్టీస్ని కూడా పంపించి ఎలా ర్యాప్ చేస్తామనేది కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఇక్కడ ర్యాప్ చేయాలి కాబట్టి యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ డాట్, ఇది ఏం చేస్తుంది? ఫస్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్లో నేనేదో సమ్ శ్రీనివాస్ అని చెప్పి టైప్ చేసుకున్నాను. ఓకే, దెన్ ఇక్కడ క్లోజ్ చేయగలే ర్యాప్ ఆటోమేటిక్గా ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది, కాంపోనెంట్ కాబట్టి. అది ఈ కాంపోనెంట్ని ఇన్సైడ్ ర్యాప్ చేశాం అంటే అర్థమైంది, ఈ యాప్ కింద ఉన్న ఏ ట్రీలో ఉన్న కాంపోనెంట్ అయినా ఐ కెన్ యాక్సెస్ టు డైరెక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ పోస్ట్ అని చెప్పి ఒక కాంపోనెంట్ ఉంది మనకి, RAFC అని కొడదాం. అయితే ఇది యాప్కి కిందే ఉంది కాబట్టి నేను యాప్ డాట్ జేఎస్లో కూడా నేను RAFC కొట్టుకున్నాను, RAFC కొట్టాను. ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను పోస్ట్ అనే కాంపోనెంట్ని కాల్ చేసుకోండి. ఏం చేస్తాను? పోస్ట్ అనే కాంపోనెంట్ని కాల్ చేసుకోండి. సారీ, సో పోస్ట్ అనే కాంపోనెంట్ని కాల్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు తెలియటం కోసం హెడ్డింగ్ 1 అని పెట్టుకొని పోస్ట్ అని చెప్పని పెట్టుకున్నాను. ఓకే,
ఏం పెట్టాను, పోస్ట్స్ అని చెప్పని. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ పోస్ట్ అని కాల్ చేసామో యాప్ డాట్ జేఎస్లోకి, ఎక్కడ కాల్ చేసాము, యాప్ డాట్ జేఎస్లో కాల్ చేసాం అంటే ఆటోమేటిక్ ఏమైపోయింది, ఈ పోస్ట్ అని చెప్పిన హెడ్డింగ్ క్రియేట్ అయింది. కానీ మనం యాప్ డాట్ జేఎస్లో నుంచి ఏమీ ప్రాప్స్ పంపించట్లేదు, పోస్ట్లోకి పంపిస్తున్నామా, పంపించట్లేదు. ఎక్కడ పంపిస్తున్నాము, ఇండెక్స్ డాట్ జేఎస్లో పంపిస్తున్నాం. కానీ నేను పోస్ట్ అనే దాంట్లో వాడాలి. ఎక్కడ వాడాలి, ఈ పోస్ట్ అనే దాంట్లో వాడాలి. అప్పుడు నేను ఇక్కడ పైన ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంపోర్ట్, ఎప్పుడు కూడా నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ ని కాల్ చేసేటప్పుడు ముస్టాక్ బ్రాకెట్స్ లో కాల్ చేయాలి. దాని పేరు ఏం పేరు, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అని ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ డాట్ డాట్ అని వస్తుంది, ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ కొట్టి ఎక్కడుంది అది, ఇండెక్స్ లో ఉంది, దట్స్ ఇండెక్స్. ఇప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఎక్కడైతే మనం దాన్ని వాడుకోవాలనుకుంటామో యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ డాట్ కన్జ్యూమర్, అక్కడేమో ప్రొవైడ్ చేస్తున్నాం వాల్యూ, ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. దట్స్ ఇన్సైడ్ మనకి ఏమొస్తుంది అంటే ఒక కాల్ బ్యాక్ వాల్యూ రిటర్న్ వస్తుంది అక్కడ నుంచి, దట్ ఈస్ కాల్డ్ వాల్యూ. ఈ వాల్యూ నుంచి రిటర్న్ వచ్చిన దాన్ని మనం ఏ వేరియబుల్ అయితే పెట్టుకోవాలనుకుంటామో ఆ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఒక స్టేట్ వేరియబుల్ తీసుకుంటున్నాను, సమ్ ఏదో నేమ్ అని చెప్పని తీసుకుంటున్నాను, కాన్స్టెంట్ నేమ్ కామా సెట్ నేమ్ అని చెప్పి తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అనే హుక్ తీసుకున్నాను. సో దాంట్లో బ్లాంక్ ప్రొవైడ్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ నేమ్ ఓపెన్ ద బ్రాకెట్ అండ్ నేమ్ అంటే ఇక్కడ నుంచి వచ్చేది వాల్యూ కదా, సో కాబట్టి వాల్యూ అంటే కాల్ బ్యాక్ లో వచ్చేటప్పుడు ఇదే కదా మనకు వచ్చేది, ఈ వాల్యూవే మనకి రిటర్న్ వస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద కాల్ బ్యాక్ వాల్యూ. నౌ మన ప్రోగ్రామ్ లో ఎక్కడైనా సరే దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ముస్టాక్ బ్రాకెట్స్ మధ్యలోనే కదా మనం వేరియబుల్స్ ని కాల్ చేయగలిగేది. సో కాబట్టి నేమ్ అని చెప్పని పిలిచేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, npm స్టార్ట్. అసలు యాక్చువల్గా ఈ పోస్ట్లకి ఇండెక్స్ కి సంబంధమే లేదు, మధ్యలో యాప్ అనేది ఒకటి ఉంది. మనం ఎక్కడి నుంచి ప్రాప్స్ తీసుకొస్తున్నాము, ఇండెక్స్ పేజ్ నుంచి డైరెక్ట్ గా పోస్ట్ అనే పేజీలోకి యాక్సెస్ చేయగలుగుతున్నాం వితౌట్ రిలేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్. అది ఎలా పాసిబుల్ అవుతుంది, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అని చెప్పనే కాన్సెప్ట్ యూజ్ చేయడం వల్ల. ఇక్కడ పోస్ట్ వచ్చింది, కింద శ్రీనివాసరావు వచ్చేసింది. ఇక్కడ ఇది సింపుల్ గా ఒక వాల్యూని పంపించడం. అలా కాదు, నాకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు కదా మేబీ, అవన్నీ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవాలి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇండెక్స్ డాట్ జేఎస్లోకి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ముస్టాక్ బ్రాక్ పెడితే ఏమైందంటే వాల్యూ కాస్త ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఐడి 1 అని పెట్టుకుంటున్నాను, ఆ తర్వాత నేమ్ కోలన్ సమ్ శ్రీనివాసరావు అని పెట్టుకుంటున్నాను, ఆ తర్వాత సిటీ కోలన్ సమ్ ఏపీ అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఏదో ఒకటి. సో ఇప్పుడు ఈ డేటాని నేను అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. యాక్చువల్గా మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఈ వాల్యూ అనేది సెట్ నేమ్ అన్నప్పుడు ఇది ఇందాకైతే స్ట్రింగ్, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ కింద తీసుకుంటామో ఆటోమేటిక్గా ఆ ఆబ్జెక్ట్లోకి ప్రాప్స్, ఇప్పుడు సెట్ నేమ్ వాల్యూ అనగా ఏమవుతుంది, ఎంటైర్ ఆబ్జెక్ట్ డంప్ అయిపోతుంది ఈ నేమ్లోకి. ఇప్పుడు నేమ్ డాట్ ఐడి అనగా ఏమైంది, ఆ ఐడి రిటర్న్ వచ్చింది మనకి 1 అని వచ్చేసింది. అలానే మిగతావి కూడా మనం ప్రింట్ చేయాలి అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ ని పంపించుకోవచ్చు మనం, అర్థమవుతుందా, ఎంటైర్ ఆబ్జెక్ట్ ని తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి, లేదంటే ఒక స్పెసిఫైడ్ వాల్యూని తీసుకొచ్చుకోవచ్చు, ఎలా అయినా తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సిటీ, దట్స్ ఫైన్. నౌ వి కమ్ బ్యాక్ ద స్క్రీన్, వచ్చేసి. సో కాబట్టి మనం దీనివల్ల బెనిఫిట్ ఏంది, మనకి బెనిఫిట్ ఏందమ్మా మనకి, సో దీనివల్ల ఏంటంటే హైరార్చికల్ కాకుండా మనం ఎక్కడ కావాలంటే అక్కడ గ్లోబల్గా ఒక స్టేట్ వేరియబుల్స్ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్లోబల్గా అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం మీద ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ కంటెక్స్ట్ ఏపీఐని తీసుకొచ్చుకొని మనం యాక్సెస్ చేసేసుకోవచ్చు. సో అదే మామూలుగా మనం ప్రాప్స్ కింద వాడామనుకో కంపల్సరీ మనం ఏం చేయాల్సి వస్తుంది, ప్రాప్ డ్రిల్లింగ్ ద్వారా 1 by 1 ప్రాప్స్ అన్ని పంపించుకుంటూ వాటిని డీస్ట్రక్చర్ చేసుకుంటూ యాక్సెస్ చేయాల్సి వస్తుంది. అదే మనం ఇలా చేస్తే ఈజీ టు యాక్సెస్. సో దట్ ఈస్ ద ఇంకొక కాంపోనెంట్ కూడా తీసుకొని మనం చేద్దాము. ఇప్పుడు మనకి యాక్చువల్గా అంటే ఇంకా డెప్త్ కోసం యాప్ డాట్ జేఎస్ ఉంది కదా, ఇక్కడ కాంపోనెంట్లో ఏం చేద్దామంటే ఇంకొక కాంపోనెంట్ తీసుకుందాం, దాని పేరు మై కాంపోనెంట్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, లేకపోతే నేను సమ్ ప్రోడక్ట్స్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, ప్రోడక్ట్స్ డాట్ జేఎస్ అని పెట్టుకున్నాను. ఇక్కడ RAFC
ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ వచ్చేసి నేను H1 కింద ప్రోడక్ట్స్ అంటే ఊరికి మనకి హైరార్చికల్ పోకుండా ఎలా పనిచేస్తుందో తెలియడం కోసం ఇక్కడ నేను ఇంకొక కాంపోనెంట్స్ తీసుకుంటున్నాను. సమ్ ఏదో details.js అనే ఒక పేజ్ పెట్టుకున్నాను, RAFC తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ప్రోడక్ట్స్ లోకి ఏ కాంపోనెంట్ కాల్ చేస్తాను, నేను డీటెయిల్స్ అని చెప్పనే కాంపోనెంట్ ని నేను కాల్ చేస్తున్నాను. డీటెయిల్స్ అనే కాంపోనెంట్ ఈ ప్రోడక్ట్స్ ని ఎక్కడ కాల్ చేస్తాను, నేను పోస్ట్ లో కాల్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ పోస్ట్ లో కూడా కాదు, app.js లో కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ప్రోడక్ట్స్ ని, సో ప్రోడక్ట్స్ దట్స్. సో ఇప్పుడు యాక్చువల్గా డీటెయిల్స్ కి యాప్ కి సంబంధమే లేదు, కానీ నేను డీటెయిల్స్ లో యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇంపోర్ట్ నేమ్డ్ ఇంపోర్ట్ కాబట్టి ముస్టాక్ బ్రాకెట్స్ లో పెట్టాలి. వాట్ అబౌట్ ద నేమ్, యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇక్కడ కంటెక్స్ట్ ఏపీఐ ఎక్కడ ఉంది, డాట్ డాట్ అంటే ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళు, ఆ తర్వాత index.js లో ఉంది కాబట్టి ఇండెక్స్ అని స్పెసిఫై చేస్తే చాలు. ఇక్కడ మనం లోపల వాడుకోవాలంటే ఏం చేయాలి, సో కంపల్సరీ యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ డాట్ కన్జ్యూమర్, ఓకే స్పేస్ ఏం చేయాలి, కన్జ్యూమర్ ని క్లోజ్ చేసేయటమే. దీని మధ్యలో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకోవాలి. దాంట్లో మనకి ఏమొస్తుంది, వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని మనం దేంట్లో అయితే సెట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ కాన్స్టెంట్ నేను డేటా సెట్ డేటా అనే ఒక మెథడ్ రాసుకున్నాను. సెట్ డేటా అనే మెథడ్ రాసుకొని యూజ్ స్టేట్ అనే హుక్ ని యూజ్ చేసి దాని లోపల డిఫాల్ట్ గా ఏమి ఇచ్చాను, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఇప్పుడు సెట్ డేటా ఓపెన్ ద బ్రాకెట్ వాల్యూ అని చెప్పంటే ఆ ఆబ్జెక్ట్ లోకి ఈ ఆబ్జెక్ట్ మొత్తం వచ్చి స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను డేటా ప్రింట్ చేయాలనుకుంటున్నా. మై ఐడి ఈజ్ అని చెప్పని నేను ఐడి ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాబట్టి డేటా డాట్ ఐడి అండ్ నెక్స్ట్ పేజ్లో ఏం రాస్తానంటే H1 మై నేమ్ ఈజ్ అని చెప్పని పెట్టి డేటా డాట్ నేమ్ అండ్ నెక్స్ట్ H1 తీసుకొని మై సిటీ ఈజ్ స్టాక్ బ్రాకెట్ డేటా డాట్ సిటీ. దట్స్ ఫైన్, అయిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి, రిఫ్రెష్. సో ఆటోమేటిక్గా ఫస్ట్ పంపించిన డేటా వచ్చింది, తర్వాత మనం ఇంకో కాంపోనెంట్లో పంపించిన డేటా వచ్చింది. ఇవి రెండు కూడా ఎక్కడ మనం ప్రాప్స్ అనే పదం వాడలేదు, ఎక్కడ కూడా కాంపోనెంట్ పక్కన మనం ప్రాప్స్ని పంపించలేదు. మరి ఎలా ప్రాపర్టీస్ పాస్ అని, యూజింగ్ ద యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ అనే కాన్సెప్ట్ తోటి. ఈ కాన్సెప్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏ కాంపోనెంట్ అయితే ఈ యూజ్ కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడర్ మధ్యలోకి ర్యాప్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ ట్రీలో అంటే ఆ DOM లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఎంత డిస్టెన్స్ లో ఉన్న కాంపోనెంట్ లో అయినా సరే డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీని అది ప్రొవైడ్ చేసింది. ఇదే తీసుకెళ్ళి ఇంకో కాంపోనెంట్ కింద ఇచ్చి దాని పక్కన ఉన్న ట్రీలో చూడాలంటే మళ్ళీ రాదు. ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి, ఇది యూజ్ కంటెక్స్ట్ ఏపీ అనేది రూట్ కాంపోనెంట్ ని వ్రాప్ చేయగలగాలి. అలా వ్రాప్ చేసిన తర్వాత మనం సింగిల్ వాల్యూ పంపించుకోవచ్చు, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ పంపించుకోవచ్చు. ఇదే దాన్ని మీరు ఎలా పంపించాలని రూల్ ఏమీ లేదు, ఒక ఆబ్జెక్ట్ గా కూడా పంపించవచ్చు. ఎలా పంపించుకోవచ్చు, సో ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకుంటున్నాను. కాన్స్టెంట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్ సారీ. సో నేను దిస్ డేటా యాజ్ ఇట్ ఈజ్లీ ఈ డేటా మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ కట్ చేసి దీంట్లో పేస్ట్ చేసేసాను. సో దట్స్ మనం ఫార్మాట్ చేస్తే ఆటోమేటిక్గా కిందకి దిగిద్ది ఫార్మాట్ డాక్యుమెంట్. ఇక్కడ నేను పంపించేటప్పుడు ఐ పాస్ అన్ ఆబ్జెక్ట్. వాట్ అబౌట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎ పర్సన్, దెన్ ఇట్ షుడ్ ఆల్సో వర్క్స్. మీరు అలా డీస్ట్రక్చర్ చేసి పంపించుకోవచ్చు, డైరెక్ట్గా దీంట్లోనే రాయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ చేసుకున్నాం, ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని పంపించేసాం. జనరల్గా మనకి ఎన్ని ప్రాప్స్ కావాలో అన్ని ప్రాప్స్ దీంట్లోనే రాసేసి ఆ ఒక్క ప్రాప్ని ఇక్కడ పంపిస్తే ఒక పేజీలో ఒక ప్రాప్ వాడుకోవచ్చు, ఇంకొక పేజీలో ఇంకొక ప్రాప్ వాడుకోవచ్చు, ఇంకొక పేజీలో 2 ప్రాప్స్ వాడుకోవచ్చు. కంపెనీస్లోకి వెళ్తే సేమ్ వాడు చేసేది ఇదే అనమాట. ఏం చేస్తారంటే ఈ యాప్ అనే కాంపోనెంట్ యొక్క ట్రీలో ఉన్న కాంపోనెంట్స్కి ఏమేమి వాల్యూస్ అయితే అవసరం అవుతాయో వాటన్నిటిని కూడా ఒక ఆబ్జెక్ట్లో క్రియేట్ చేసి
ఆ ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి ఈ గ్లోబల్ కంటెక్స్ట్ ప్రొవైడర్లోకి ఆ ఆబ్జెక్ట్ని పంపిస్తే మీరు ఏ కాంపోనెంట్లో అయినా సరే కన్జ్యూమర్ ద్వారా ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ని మీకు కావాల్సిన ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే అన్ని యాక్సెస్ చేయాలని రూల్ ఏం లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. కొన్ని దాంట్లో ఒకటి అవసరం అవ్వచ్చు, కొన్నిట్లో రెండు అవసరం అవ్వచ్చు, కొన్నిట్లో మొత్తం అవసరం అవ్వచ్చు. ఏదైనా యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ. ఇప్పుడు మనం 3 టైప్స్లో చేసాము. ఫస్ట్ ఇక్కడ నేమ్ని డబుల్ కొటేషన్లో పెట్టి పంపించాము. తర్వాత డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని దీని మధ్యలో పెట్టి పంపించాము. అలానే ఇంకోటి ఏం చేసాం, మనం ఆబ్జెక్ట్ని సపరేట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఈ ముస్టాక్ బ్రాకెట్స్లో పెట్టి పంపించాం. ఇక్కడ ఎలా పంపించినా మనం రాసే కోడ్లో ఎటువంటి వేరియేషన్ ఉండదు. వచ్చిన డేటాని ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాము, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకుంటాం. దట్స్ ఇవి ప్రాప్స్. గుర్తుపెట్టుకోండి, ప్రాప్స్ కెనాట్ అప్డేట్. గుర్తుపెట్టుకోండి, ప్రాప్స్ ఎప్పుడు కూడా అప్డేట్ జరగవు. వాడుకోవచ్చు. ద ప్రాపర్టీ షుడ్ యాక్సెస్ ఎనీ కాంపోనెంట్ using the context API. At the same time, the context API must be wrapped into the యాప్ని context API లోకి wrap చేసి ఉండాలి. అది wrap చేయకపోతే లైక్ index.jsలోకి వెళ్ళి ఈ యాప్ అనే దాన్ని కట్ చేసి మీరు బయట కనుక పెట్టారంటే కంప్లీట్ బగ్స్ వచ్చేస్తాయి. సో మనకు అవుట్పుట్లు ఏమైనా వస్తాయి అనుకోండి, ఏమి రావు. బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ పాసింగ్ ఎనీథింగ్. సో ఎప్పుడైతే ఈ యాప్ అనే దాన్ని మనం తీసుకెళ్ళి యూజ్ కంటెక్స్ట్ API ప్రొవైడర్లోకి మనం పాస్ చేస్తామో ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి రిటర్న్ ద ఆల్ వాల్యూస్. గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ చేయటం కోసం స్టోర్స్ వాడకుండా ఈ కంటెక్స్ట్ ప్రొవైడర్స్ను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడంటే కొంత డేటా వరకే. అయితే వీటి వల్ల ఏమైందంటే పెద్దగా స్టేట్ అప్డేట్ చేయకుండా మనం జస్ట్ ఉన్న ప్రాప్స్ని వాడుకోవచ్చు. గ్లోబల్ స్టోర్ మెయింటైన్ చేస్తే వీ కెన్ ఆల్సో మేనేజ్ ద స్టేట్. దీన్ని కూడా స్టేట్గా చేయొచ్చు. ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఒక ఇక్కడ స్టేట్లో పెట్టుకొని ఆ స్టేట్లో ఉన్న వాల్యూస్ని పంపించి కూడా చేయొచ్చు. కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. సో అంత రిస్క్ అవసరం లేదు. ప్రాప్స్ని మనం చైల్డ్ కాంపోనెంట్స్లోకి పంపించాలంటే యూజ్ కంటెక్స్ట్ API అనే కాన్సెప్ట్ ఉపయోగించుకొని చేయొచ్చు. సింపుల్. మనం ఇక్కడ ఏం చేయలేదు, రియాక్ట్లో క్రియేట్ కంటెక్స్ట్ అని చెప్పనే ఒక క్లాస్ని ఇన్స్టెన్స్ యూజ్ కంటెక్స్ట్ API క్రియేట్ చేసాం. ఈ యూజ్ కంటెక్స్ట్ APIలో డిఫాల్ట్గా ఈ మెథడ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇది ప్రొవైడరు, కన్జ్యూమర్ అనేవి. ప్రొవైడర్ అంటేనేమో ఇన్పుట్ దానికి ఇచ్చేదానికి తీసుకునేదాన్ని ప్రొవైడర్ అంటాము. ఎక్కడైతే మనం వాడుకుంటామో అక్కడ కన్జ్యూమ్ చేసుకుంటాం. కన్జ్యూమ్ చేయడం అంటే యూజ్ చేసుకోవడం అనమాట. దట్స్ సో ఓకే, క్లారిటీ. ఓకే, దీన్ని ఒకటి ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు రౌటింగ్ చెప్పుకుందాం. మనం రేపు రౌటింగ్ చెప్పుకుందాం. ఆ రౌటింగ్ చెప్పుకున్న తర్వాత చిన్న అప్లికేషన్, ఇది చెప్పాను కదా, చిన్న అప్లికేషను, సర్వే అప్లికేషన్ ఒకటి చేద్దాము. ఆ తర్వాత మళ్ళీ మిగతా టాపిక్స్ డిస్కస్ చేశాక ఇంకొద్దిగా పెద్ద అప్లికేషన్ చేద్దాం. సో ఓకే, ఓకే వైష్ణవి, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తానమ్మా. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.